చాలా ఫ్రస్ట్రేషన్తో, సహనం కోల్పోయి అసహనంతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా కనబడుతుంది, కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది. నువ్వు ప్రజలకేం చేస్తావో చెప్పాల్సింది పోయి కేసీఆర్ గారు అన్నాడు, కొట్టాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో దయ్యాల పాలైపోయింది, దొంగల పాలైపోయింది, అంగడి పాలైపోయింది, పెట్టుబడులు రాకుండా పోయినాయి. వాస్తవమే. అన్నిటికంటే ఎక్కువ నీకు అనుభవం ఉన్నది ఏంది? రియల్ ఎస్టేట్ రంగం కదా. అరే అసలు రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో ఉన్నదా? రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది బతికేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసుకొని చాలామంది బతికేవాళ్ళు, వాళ్ళకి ఇలా పనే లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ రంగం అంత బ్రోకర్ దందా జరుగుతూ ఉన్నది. తెలంగాణను మొత్తం 2 సంవత్సరాల కుదేలు చేసిండ్రు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మంచిగా చేయకపోతే మీ తాట తీస్తామన్నాడు. కృష్ణా గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు తరలించుకుపోతూ ఉన్నాయి. పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రాకు తరలించుకుపోతూ ఉన్నారు. ఇటు గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు తరలించుకుపోతూ ఉన్నారు. అవి మీరు ఆపకపోతే మీరు దద్దమ్మలు చాతగానితనం మీదే అని చెప్పిండు. వాస్తవాలు కదా. కేసీఆర్ ఒక్కరోజు వచ్చి 2 గంటలు మీటింగ్ పెడితేనే ఇలా కాంగ్రెస్ వాళ్ళకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి లాగులు తడుస్తూ ఉన్నాయి. మరి రోజు రా రా అంటుండు ముఖ్యమంత్రి కేసీఆర్ను అసెంబ్లీకి. మా ఇద్దరు కృష్ణార్జునులకే తట్టుకుంటలేవు. నువ్వు షేక్ చేస్తుంటారు కదా అసెంబ్లీని. ఇద్దరు కృష్ణార్జునులు ఇద్దరే షేక్ చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో. వాళ్ళిద్దరికే సమాధానం 12 మంది మంత్రులు చెప్పలేకపోతున్నారు. కేసీఆర్ వస్తే ఒక్కరికి మాటే రాదు. ఒక్క కేసీఆర్ తిట్టడానికి 12 మంది ప్రెస్ మీట్లు పెట్టిండ్రు. ఇది కేసీఆర్ స్థాయి అంటే. దట్ ఈజ్ కేసీఆర్. కేసీఆర్ ఎక్కడున్నా, నువ్వు ఎన్ని తిట్టినా కేసీఆర్ ఈజ్ కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచిండు. కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మాభిమానం. మీరంటే రేవంత్ రెడ్డి అంటే ఆత్మహత్యలు, హత్యలు, అరాచకాలు. ఇది కదా కేసీఆర్కు మీకున్నటువంటి తేడా. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, పారుతున్న నీళ్లు, నిండిన చెరువులు, పండిన పంటలు. కేసీఆర్ అంటే, కేసీఆర్ పేరు అంటే గుర్తుకొచ్చేది. మీరంటే అరాచకాలు, అవినీతి, అక్రమాలు, దందాలు, చందాలు, కమిషన్లు, కాంట్రాక్టులు, ఇట్లా చాలా చెప్పచ్చు. కేసీఆర్కు మీకున్నటువంటి తేడా చాలా కదా.